హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో టాపిక్ ఏంటంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చార్ట్ అండి. అంటే ఒక్కో సైజుకి ఈ చెస్ట్ పాయింటు, అదేవిధంగా ఫ్రంట్ సైడు డాట్ మార్కింగ్ చేసుకోవడానికి ఈ ఫ్రంట్ విడ్త్ ఎంత తీసుకోవాలనేది మీకు ప్రతి సైజుకి కూడా డీటెయిల్‌గా అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. సో, ఇక్కడ నేను సైజ్ చార్ట్ అనేది ప్రిపేర్ చేశానండి. ఇందులో ఏమేమి వస్తున్నాయంటే బ్లౌజు సైజు, షోల్డరు, ఆర్మ్ హోలు, నెక్ విడుతు, చెస్ట్ పాయింటు, ఇక్కడ మనకి కింద ప్రిన్సెస్ కట్ యొక్క డాట్స్ యొక్క విడుతు అండి. ఇవన్నీ మీకు ఇక్కడ నేను ఈ చార్ట్లో చూపించబోతున్నాను. ముందుగా మనకి ఈ బ్లౌజ్ యొక్క సైజ్ అనేది తెలిసి ఉండాలండి. సో, బ్లౌజ్ యొక్క సైజు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, చెస్ట్ లూజ్ అనమాట. 28, 30, 32 ఇవన్నీ మీరు ఐడెంటిఫై చేసేటట్లు ఉండాలి. సో, ఇక్కడ నేను మీకు బ్లౌజ్ సైజ్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఏ సైజు బ్లౌజుకైనా చెస్ట్ లూజు 2 రకాలుగా మనం కొలత తీసుకోవచ్చు. సో, అది మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజుని ఈ విధంగా వీడియోలో చూపించినట్లు బ్యాక్ వైపు మెజర్మెంట్ తీసుకుందాం. సో, ఇక్కడ నెక్కును కూడా మీరు పర్ఫెక్ట్గా కుదురుగా కూర్చునేటట్లు పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ చంక రౌండ్ నుంచి అంటే ఇటువైపు నుంచి ఇటువైపుకు టేపును కరెక్ట్గా పెట్టేసుకొని మెజర్ చేసుకోండి. సో, ఈ విధంగా తీసుకున్నప్పుడు కూడా మీకు చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో, ఇక్కడ నాకు చెస్ట్ లూజ్ 36 వచ్చేసింది. ఈ పద్ధతిలో చేయాలంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నెక్ నేను ఇలా సాగబెట్టి చూపిస్తున్నాను. సో, ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 40 వచ్చింది. అంటే కొలత మారిపోయిందనమాట. సో, ఈ విధంగా బిగినర్స్ ఎవరైనా ఉంటే బిగినర్స్ వచ్చేసి చెస్ట్ లూజ్ ఈ విధంగా మార్కింగ్ తీసుకోవద్దండి. సో, మీరు ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ నెక్ రౌండ్ షేప్ ఉంది కదా, డౌన్ సైడు ఇటువైపు పెట్టి తీసుకోండి. ఈ నెక్ వైపు అనమాట, కరెక్ట్గా రౌండ్ నెక్ డౌన్కి అనమాట. ఇటువైపు తీసుకున్నప్పుడు మీకు ఈ చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. సో, ఇక్కడ కూడా అంతే, జస్ట్ చూసారండి 17.7 అంత వచ్చేసింది. సో, ఇది కరెక్ట్ చెస్ట్ లూజ్ అనమాట. సో, మీరు రౌండ్ ఫిగర్గా 18 ఇంచెస్ అనేది మనకి చెస్ట్ లూజ్ తీసుకోవచ్చు. సో, బిగినర్స్ ఈ పద్ధతిలో చెస్ట్ లూజ్ అనేది మీరు కొలత తీసుకోవచ్చండి. బ్లౌజ్కి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో మెథడ్లో ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ వైపు ఇక్కడ నుంచి అనమాట, ఇక్కడ మనకి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి, ఆ కుట్టు దగ్గర నుండి ఇక్కడ హుక్స్ వరకు అనమాట. హుక్స్ పట్టిని కూడా ఇక్కడ కొంచెం బ్లౌజ్ని లాగినట్లు పట్టుకోండి. ఈ విధంగా లాగినట్లు పట్టుకుంటే చూసారండి ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్ వచ్చేసింది అనమాట. సో, ఈ విధంగా చెస్ట్ లూజ్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫస్ట్ కుట్టు దగ్గర నుండి ఈ హుక్స్ పట్టి నుండి ఈ విధంగా స్ట్రెచ్ చేసినట్లు పట్టుకునేసి తీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా చెస్ట్ లూజ్ వస్తుందండి. నన్ను అడిగితే ఇంకా బ్యాక్ సైడ్ కంటే మీరు ఈ విధంగా చెస్ట్ లూజ్ తీసుకున్నారంటే ఏ బ్లౌజ్కైనా మీరు పర్ఫెక్ట్గా అనేది మార్కింగ్ చేసుకోగలరు. తర్వాత ఈ బ్లౌజ్ యొక్క లెంత్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. సో, ఈ బ్లౌజ్ లెంత్ కోసము మనము బ్యాక్ సైడ్ తీసుకోవాలన్నమాట. ఈ బ్యాక్ సైడ్ షోల్డర్ నుంచి కింది వైపు వరకు అనమాట పర్ఫెక్ట్గా తీసుకోవాలి. సో, ఇక్కడ నాకు 14.5 ఇంచెస్ వచ్చింది. సో, దీనికి మనము ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15.5 ఇంచెస్గా బ్యాక్ పార్ట్ లెంత్ అనేది తీసుకోవచ్చండి. ఏ బ్లౌజ్కైనా ఇదే మెథడ్ అనమాట. ఇప్పుడు బ్లౌజ్ షోల్డర్ అంటే ఏంటి? సో, ఇటువైపు నుంచి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, మనకి హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాం కదా, ఇటువైపు నుంచి ఇటువైపుకు ఎంతైతే వస్తుందో అది బ్లౌజ్ యొక్క షోల్డరు. సో, మనకి ఈ బ్లౌజ్ షోల్డర్లు ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ అవసరం లేదండి. బ్లౌజు సైజు తెలిస్తే చాలన్నమాట. ఏ బ్లౌజ్కైనా చెస్ట్ లూజ్ తెలిస్తే దాన్ని బట్టి మనకు ఈ బ్లౌజ్ షోల్డర్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్కి బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత తీసుకుంటామో ఫ్రంట్ పార్ట్ లెంత్ కూడా అంతే తీసుకుంటామండి. నార్మల్ బ్లౌజెస్ లాగా బ్యాక్ లెంత్ ఒక మెజర్మెంటు, ఫ్రంట్ లెంత్ ఒకటి అట్లా ఉండదన్నమాట. సో, రెండు కూడా ఈక్వల్గా తీసుకోవాలండి. సో, ఇప్పుడు నేను మీకు చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఏ సైజ్ బ్లౌజు ఎంత అనేసి. సో, ఫస్ట్ వచ్చేసి మనకి 28 సైజ్ బ్లౌజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. బ్లౌజ్ మనకి చెస్ట్ లూజు 28 ఉన్నప్పుడు మనకి షోల్డర్ ఎంత 5, ఆర్మ్ హోలు 5.5 తీసుకుంటాం. అదేవిధంగా నెక్ విడత వచ్చేసి 2 ఇంచెసే అనమాట. మనకి చెస్ట్ పాయింట్ 8.5 ఇంచెస్ తీసుకుంటాం వాళ్ళకి. చెస్ట్ విడత వచ్చేసి 3.25 అనమాట. ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా
బ్లౌజ్‌కి బ్యాక్ సైడ్ డీప్ నెక్ పెట్టుకున్నప్పుడే అండి బోట్ నెక్ మెజర్‌మెంట్స్ అంటే అవి మళ్ళీ చేంజ్ అవుతాయి. షోల్డర్, ఆర్మ్ హోల్ ఇవంతా డిఫరెన్స్ ఉంటుంది. సో, మీకు ఇవన్నీ ఫ్రంటు, బ్యాకు డీప్ నెక్ పెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ కొలతలు యూజ్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ మీకు ఒకసారి నేను డీటెయిల్‌గా బ్లౌజ్‌ని చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. చెస్ట్ పాయింట్ ఎక్కడ? ఇక్కడ టక్స్ విడుతు ఏంటి? ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నా. సో, ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ సెంటర్ పాయింట్ ఒకటి తీసుకుంటాం చూడండి. ఇదే చెస్ట్ పాయింట్ అనమాట. ఈ చెస్ట్ పాయింట్ పై వైపున షోల్డర్ నుంచి మనకి డౌన్ వైపు మార్కింగ్ చేసుకుంటాము. సో, ఇది ప్రతి సైజుకు కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో, ఆ చెస్ట్ పాయింట్ ఇప్పుడు మీకు నేను ఎంత చెప్తున్నాను 28 సైజ్ బ్లౌజ్ తీసుకున్నాను కదా, వాళ్ళకి ఈ చెస్ట్ పాయింట్ వచ్చేసి 8.5 ఇంచెస్ రావాలి. అంటే పై వైపు నుంచి ఇటు ఇక్కడికి చెస్ట్ పాయింట్ కరెక్ట్గా మనకి 8.5 ఇంచెస్ తీసుకోవాలన్నమాట ఈ 28 సైజ్ వాళ్ళకి. ఇక్కడ చెస్ట్ పాయింట్ మీకు పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేసి మార్కింగ్ చేసుకున్నప్పుడే ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా మీకు ఫ్రంట్ షేప్ అనేది ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక మార్కింగు డాట్స్ విడ్త్. ఈ డాట్స్ విడ్త్ అనేది ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ మనకు హుక్స్ పట్టి ఉంటుంది కదా, ఇక్కడ పట్టి వైపు నుంచి మీకు అటువైపుకు అనమాట. సో, డాట్ మార్కింగ్కి ఎంత ఉండాలి, సో ఇటువైపు నుంచి ఇటువైపుకి ఇది సైజుని బట్టి కూడా ఇది కూడా మనకి వేరియేషన్ ఉంటుంది. సో, ఇక్కడ నేను 28 సైజుకి ఇది 3.25 మార్కింగ్ చేసుకోవాలి. అంటే చిన్న సైజు బ్లౌజులు అనమాట. సన్నగా ఉన్న వాళ్ళకి ఈ డాట్ మార్కింగ్ కూడా మనకి దగ్గరగా రావాలి. అది దూరంగా వెళ్ళిపోతే వాళ్ళకి చెస్ట్ పాయింట్ ఎక్కడో మిస్ అయిపోతుంది. సో, అది కూడా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ 30 సైజ్ వాళ్ళకండి వీళ్ళకి షోల్డర్ 5 ఇంచెస్ ఉండాలి, ఆర్మ్ హోలు 6 ఇంచెస్ ఉండాలన్నమాట. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ 9 ఇంచెస్ వీళ్ళకి కొంచెం పెరుగుతుంది. సైజ్ పెరిగే కొద్దీ చెస్ట్ పాయింట్ పెరుగుతూ వస్తుందన్నమాట. సో, ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 3.5, ఇందాక వాళ్ళకి 3.25 తీసాం కదా. సో, ఇంకో సైజుకు పెరిగేసరికి ఇక్కడ 3.5 తీసుకుంటాం అనమాట 30 సైజ్ వాళ్ళకి. నెక్స్ట్ 32 సైజ్ అండి. 32 సైజ్కి షోల్డర్ 5.5 ఇంచ్ తీసుకుంటాం, ఆర్మ్ హోలు 6 ఇంచెస్, నెక్ విడ్త్ 2 ఇంచెసే తీసుకుంటాము. ఇక్కడ 28, 30, 32 ఈ మూడిటికి కూడా నెక్ విడ్త్ అనేది మనకి సేమ్ వస్తుందండి. 2 ఇంచెసే తీసుకోవాలన్నమాట. ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చేసి వీళ్ళకి 9.5 ఇంచెస్, చెస్ట్ విడ్త్ 3.75 అనమాట ఈ కింది వైపు. ఇవి 32 సైజు. అదేవిధంగా నెక్స్ట్ 34కి వెళ్తే 32, 34 షోల్డర్ సేమ్ వస్తుంది మనకి 5.5 ఇంచెస్సే. ఇక్కడ ఆర్మ్ హోలు 6 ఇంచెస్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి పెరుగుతుందండి. 34 నుండి 2.5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ 10 ఇంచెస్ అనమాట. సో, ఇక్కడ కింద విడ్త్ 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 34 వాళ్ళకనమాట ఈ మెజర్మెంట్స్. నెక్స్ట్ 36కి వస్తే ఇక్కడ 36కి వచ్చేసరికి షోల్డర్ సేమ్ 5.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ కూడా సేమ్ అనమాట 6 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ నెక్ విడ్త్ కూడా సేమ్ వస్తుంది. కానీ చెస్ట్ పాయింట్స్ మెజర్మెంట్ పెరుగుతుందండి 10.5. ఇక్కడ వచ్చేసి విడ్త్ వచ్చేసి 4 ఇంచెసే వస్తుంది వీళ్ళకి కూడా. నెక్స్ట్ 38 సైజు వీళ్ళకి కూడా షోల్డరు 5.5 ఇంచెస్ అండి, ఆర్మ్ హోలు 6 ఇంచెస్, నెక్ విడ్త్ 2.5 ఇంచెస్, ఇక్కడ చెస్ట్ పాయింట్ 11 ఇంచెస్ అనమాట. ఇక్కడ డాట్స్ విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్ వస్తుంది. తర్వాత 40 సైజు అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. ఇక్కడ షోల్డర్ 6, ఆర్మ్ హోల్ 6.5, నెక్ విడ్త్ 3 ఇంచెస్, చెస్ట్ పాయింట్ వచ్చేసి 11.25 అండి. ఇక్కడ డాట్స్ విడ్త్ 4.7 తీసుకోవాలి. అంటే పెద్ద సైజు బ్లౌజులు 40, 42, 44, 46 ఇవన్నీ బిగ్ సైజే అనమాట. ఇక్కడ మనకి నెక్స్ట్ 42 కూడా షోల్డర్ 6 ఇంచెస్, ఆర్మ్ హోలు 6.5 ఇంచెస్, నెక్ విడ్త్ 3 ఇంచెస్, ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చేసి 11.5 ఇంచెస్ అనమాట. అదేవిధంగా ఇక్కడ డాట్స్ విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటాం 42కి. నెక్స్ట్ 44, 40, 42, 44, 46 వీటన్నిటికీ కూడా షోల్డరు, ఆర్మ్ హోలు, నెక్ విడ్త్ ఇవన్నీ సేమ్ ఒకే మెజర్మెంట్స్ వస్తాయండి. 6, 6 షోల్డర్ అనమాట, ఆర్మ్ హోలు 6.5, నెక్ విడ్త్ 3 ఇంచెస్. ఈ పెద్ద సైజ్ బ్లౌజెస్ కంతా ఒకేలా వస్తుంది.
సో ఇవి అండి ఆల్మోస్ట్ మీకు అన్ని సైజు మెజర్మెంట్స్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ 48-50 అంటే పెద్ద సైజ్ అండి. ఆల్మోస్ట్ కుదరవు ఆ సైజు బ్లౌజెస్ ఎవరికి కూడా. సో ఈ మెజర్మెంట్స్తో మీరు కనుక మార్కింగ్ చేసుకొని ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నారంటే 100% మీకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కుదురుతుందండి. ఇది మాత్రం పక్కా అన్నమాట. ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ వీడియో చేసినప్పుడు ఆ వీడియోకి కింద ఒక సిస్టర్ కామెంట్ ఇచ్చారండి. మీరు ఇక్కడ ప్రిన్సెస్ కట్కి చెస్ట్ పాయింట్ కూడా ఏ సైజు వాళ్ళకి ఎంత అని చెప్తే బాగుంటుంది అని అడిగారు. సో తన కోసం ఈ వీడియో చూస్తున్నాను. సో ఇక్కడ ఈ వీడియో ప్రకారం మీరు ఈ చెస్ట్ పాయింట్, చెస్ట్ విడుతూ ఇవన్నీ మార్కింగ్ చేసుకోండి. మీకు బ్లౌజ్ ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ సూపర్గా కుదురుతుంది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కానీ మీకున్న డౌట్స్ని కానీ నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు మన ఛానల్ నుండి ఏ విధమైన వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ వీడియో గురించి కూడా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. తప్పకుండా నేను మీరు అడిగిన దాని మీద వీడియో చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైకు, కామెంటు, షేరు మర్చిపోకండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.